వెల్కమ్ టు ఏబీపీ దేశం. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా దేవాలయంలో నాగుల పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ యొక్క వేడుకలకు జిల్లాలోని నలుమూలల నుండి వివిధ ప్రాంతాల నుంచి ఎంతమంది భక్తులు తరలివస్తూ ఈ యొక్క నాగోబా దేవతను దర్శించుకుంటున్నారు. మరి నాగుల పంచమి వేడుకలను ఇక్కడ ఏ విధంగా జరుపుకుంటున్నారో ఈ యొక్క స్టోరీలో చూద్దాం. నాగపంచమి వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ నాగోబా దేవస్థానంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ దర్శించుకోవడానికి ఎంపీ నగేష్ గారు వచ్చారు. సార్, నాగపంచమి వేడుకలను ఏ విధంగా జరుపుకుంటున్నారు? ప్రథమంగా ఈరోజు నాగపంచమి శుభ సందర్భంగా జిల్లా ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క శుభాకాంక్షలు అర్పిస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మన యొక్క కేస్లాపూర్ ఆలయంలో నాగోబా ఆలయంలో ఇప్పుడే మేమందరం కూడా వచ్చి దేవుని యొక్క ఆశీస్సులు తీసుకున్నాం. దేవుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, మంచిగా అందరికీ శుభం జరగాలని, అందరు కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. అనేకమైనటువంటి సందర్భాల్లో ప్రతి సంవత్సరం కూడా మా దేవాలయ యొక్క నాగోబా యొక్క ఆశీస్సులు మేము పొందుతా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా మంచి ఆశీస్సులు కలగాలని ఇక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే ఇక్కడ ఆలయ కమిటీ కావచ్చు, వాళ్ళందరూ కూడా మంచి ఏర్పాట్లు చేసుకుని భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చేస్తున్నటువంటి సందర్భాల్లో చాలా క్రమశిక్షణతో చేస్తున్నారు. భక్తులందరూ కూడా అదే భక్తి శ్రద్ధలతోటి వాళ్ళ యొక్క దర్శనాన్ని చేసుకోవాల్సిందిగా ఈ సందర్భాన్ని కోరుతూ మరొక్కసారి అందరికి కూడా దేవుని యొక్క అనుగ్రహము అందరికి కూడా కలగాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎంపీగా బాధ్యతలు చేపట్టాక ఈ యొక్క నాగోబా దేవస్థానంతో పాటు జిల్లాలో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు? అసలు నేను అంటే ఎంపీగానే కాకుండా నేను ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు ఒక చిన్న ఒక ఆలయంగా ఇక్కడ చిన్న గుడిసెలాగా ఉండింది. ఆ రోజు నేను నాటినటువంటి బీజం మళ్ళీ ఎంపీగా అయిన తర్వాత సరే వాళ్ళ గర్భగుడిలో మా మిశ్రమ వంశస్థులు మిగతా ప్రకారం మంటం కానీ లేకపోతే గోపురాలు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు చేసుకోవడం జరిగింది. ఇంకా దీని యొక్క ప్రాశస్త్యాన్ని ఇంకా ఎక్కువ విస్తరించే ఆలోచన మాకుంది. ఆ దిశలోనే మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నాగోబా ఆలయ ప్రాంగణంలో వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి రావడం జరిగింది. మనం చూడవచ్చు. ఆచి చికెన్ మసాలా బారికేడ్లలో మరి పెద్ద సంఖ్యలో వారంతా కూడా ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. మనం ఇక్కడ ఆలయంలో కూడా చూడవచ్చు. అయితే ఎంతో మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికి వచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు. నాగ పంచమి సందర్భంగా ఇక్కడ ఒక జాతరలాగా కోలాహలంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి, నాగపంచమి వేడుకలు మీరు ఎట్లా చెప్తున్నారు? మాదంటే మేము ఆంధ్ర ఆదివాసి మార్నింగ్ లేవని కానీ ఇంట్లో పనులు మొత్తం చేసి పూజలు చేసి ఇంట్లో పూజలు అయిన తర్వాత చేనులలో పోతాం. చేనులలో పోయి మంచిగా పూజలు చేస్తాం. అంటే గుట్ట ఉంటుంది కదా సార్, అట్లా పూజలు చేసిన తర్వాత ఇంట్లో వచ్చి ఇంట్లో ఉయ్యాల కట్టి ఉయ్యాల ఆడుకొని ఈరోజు కాకుండా రేపు ఎల్లుండి కనీసం 3 days ఉంటుంది కంటిన్యూ ఒకరోజు. అంటే మామూలుగా గుడికి పోవడం కానీ ఎక్కువ అంటే చేనులన్నీ అన్ని పూజలు చేస్తాం సార్. ఆవులకు తినిపెట్టడం కానీ కొబ్బరికాయ కొట్టేసి పాములకి ఇట్లా పూజకి గుట్ట మీద అంటే పూలు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి మొక్కి వచ్చేస్తాం సార్. 2-3 రోజులు ఉంటుంది కంటిన్యూ. రేపు అయితే సిరాలు అనేసి ఉంటుంది. ఈరోజు అయితే నాగుల పూజకి అంటే ఇంట్లో పూరెలా పూజ చేసుడు అన్నీ ఉంటాయి సార్. ఇట్లా అనేసి ఇప్పుడు మీ సాంప్రదాయంలో ఈ ఉయ్యాలలో ఆడేటి అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా గ్రామాల్లో అందరూ చెట్లకు తాళ్ళు కట్టి మరి ఉయ్యాల ఊగుతుంటారు. ఎందుకు ఈ ఉయ్యాల ఆగే సాంప్రదాయం ఇట్లా కొనసాగుతుంది? అంటే వాళ్ళ సంప్రదాయం మనకు ఇలా ఉయ్యాల కడితే పిల్లలు పుట్టారు అనేసి. మా నాన్నకు అంతే, ఇక పిల్లలు ఫస్ట్ 4-5 members అయింది ఇలాగ చనిపోతుంది అన్నట్టు. అట్లా అయ్యేసరికి ఇక మొక్కి ఉయ్యాల అంటే కంటిన్యూ అప్పటి నుంచి ఇప్పటికి కూడా సార్ కంటిన్యూ నడుస్తుంది. ఉయ్యాల కడతాం, ఇప్పటికీ కడతాం అన్నట్టు. దాన్ని మొక్కుతారు కాబట్టి అట్లా చేస్తారు. ఇక్కడైతే మామూలుగా బొట్టు పెడతాం సార్. బొట్టు కొబ్బరి గొట్టు కానీ పాలు పోసుడు కానీ అట్లా చేస్తాము. ఇప్పుడు అంటే ఇక మంచిగా జరగాలని సార్, పిల్లలు మంచిగా ఉండాలని, ఫ్యామిలీ మంచిగా ఉండాలని, అందరు బాగుండాలనేసి ఇట్లా కోరుకుంటాం సార్. అంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏమేమి పూజలు చేస్తారు? రామాయి మాది, రామాయి నుంచి వచ్చినాం మేము. మాకు ఎందుకంటే మేము పూజ చేసేటప్పుడు 4 గంటలకు లేచినాక పొద్దున
పొద్దున లేచిన తర్వాత మేము ఏం చేస్తామంటే అలకపూత చేస్తాము. చేసిన తర్వాత ఇంటికాడ పుట్టకు పోయి పాలు పోస్తాము. పాలు పోసిన తర్వాత మేము ఇంటికాడ ఇవాళ రొట్టె బూరె ఏం చెయ్యము. మేము జొన్న గటుక, జొన్న రొట్టె, అంబలి ఈరోజు మేము తాగుతాము. అంటే నాగపంచమి రోజు మేము పాలు తీసుకుపోయి పుట్టకు పోసిన తర్వాతనే మేము ఇక్కడికి వచ్చేస్తాం పూజకు. అంతవరకు మేము ఏం చేయము. అంటే పిల్ల పాపలతో మేము చల్లగా ఉంటాము. అంటే మాకు ఒక్కొక్కళ్ళకి నాగదేవత వచ్చి ఉంది. అయితే మేము గుళ్ళలో ఎత్తుకొని తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తామంటే అవి నారలికాయలు 7 నారలికాయలు మళ్ళీ తర్వాత దానికి నైవేద్యం పెట్టాం. మేము నైవేద్యం పెట్టకుండా కానీ మేము ఏం చేస్తామంటే దాంట్లో బెల్లం కలుపుతాము. బెల్లం కలిపి అంబళ్ళల్లో బెల్లం కలిపి మేము పిల్లలకు పెడతాము. ఎందుకంటే మాకు ముత్తాతల నుంచి మా పిల్లలకు కూడా మేము అదే పెడతాం. మాకు చేస్తే ఇట్లా మాకు ఆరోగ్యం బాగుంటుంది అన్నట్టు. మా భాషలు అంటే మేము మీకు అర్థమవుతుంది లేదు. మా భాషలో చెప్తే మాది కొలంచు సింహన మంది అమ్మే ఊరారు సింహన మంది సోయానే సుఖ్ శాంతి నడానే ఇట్లా అంటాం మేము. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబాలయంలో భక్తజన సంద్రోహంగా మారింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ నాగోబాను దర్శించుకుంటున్నారు. మినీ జాతర తరహాలో ఇక్కడ భక్తజనం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ నాగపంచమి సందర్భంగా ప్రత్యేకంగా జొన్న గటకను ఇక్కడ ప్రసాదంగా స్వీకరిస్తూ మరి ఇక నాగుల పంచమి సందర్భంగా ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ నాగోబాను దర్శించుకుంటున్నారు. కేస్లాపూర్ నుండి శైలేందర్, ఏబీపీ దేశం. ఆచి చికెన్ మసాలా.